ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. సమానత్వమే సోదరభావం, ఐకమత్యమే మహాబలమన్న మాటలకు సత్యాన్ని చేకూర్చాలంటే సమాజానికి ఉపయోగపడే సేవ చేయాలి. మానవత్వమే మనిషి తత్వమని నిరూపించేలా నలుగురికి ఉపయోగపడాలి. అప్పుడే మన విలువ 10 మందికి తెలుస్తుంది. మనమేమిటో, మన విలువేమిటో కూడా ఈ సమాజమే గుర్తించి చూపుతుంది. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ప్రయోజనం శూన్యంగానే కనిపిస్తుంది. మనస్ఫూర్తిగా సేవ చేయాలన్న ఆశయానికి సంకల్పితులై సమాజ సేవకు సిద్ధమైతే అన్నీ ఆ భగవంతుడే సిద్ధపరుస్తాడు. ఈ భూలోకంలో అత్యంత విలువైన సాయమేదైనా ఉన్నదంటే అది దేవుని సేవై మాత్రమే ఉంటుంది. లోకాన్ని కాపాడే లోకేశునకు భూలోక కైలాస స్వర్గధామంగా మన తెలంగాణలో ఉన్న చౌటుప్పల్ అనే ప్రాంతంలో అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో అఘోరా రూపధారుడైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి మహాక్షేత్రాన్ని నిర్మిస్తున్నారు. పుణ్యపునీతులైన మీ అందరి పవిత్రమైన చేతుల మీదుగానే ఈ పుణ్యక్షేత్ర నిర్మాణం జరుగుతుంది. ఉన్నతమైన మీ సహాయానికి, మీ ప్రత్యేకతకు, అత్యంత శక్తి సామర్థ్యాలకు నిలయమై అవతరించబోతుంది. భక్తి సేవా శివయ్యకు 2 కన్నులుగా ఈ పుణ్యక్షేత్రంలో దర్శనమిస్తుంటాడు. ఆ 2 కలగలిపిన దాతల సాయం 3వ నేత్రమై మహాక్షేత్రంగా నిర్మితమవుతుంది. ఈ మహామహిమకు కారణం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే. ఆయన అవతరణ రూపాలలో సాహసికుడు, సహస్రకుడు కూడా 1000 నామాల ఈశుడు, కోట్ల భక్తుల కోటేశుడు, కోరిన వరాలనందించే కోటీశ్వరుడు. ఈ జగాన్ని ఏలే జంగమయ్య ఆయనే, దీనుల ఎడల దయచూపే అఘోరారూపీ ఆయనే. కేవలం నిస్వార్థమైన స్వచ్ఛత కలిగిన పుణ్యసేవ మన పుణ్యక్షేత్రంలో మీరు కనులారా చూడవచ్చు. భవిష్యత్తును తలపించే ఆశాకిరణంగా మీకు స్వామివారి క్షేత్రం దర్శనమిస్తుంది. ఈ క్షేత్రంలో మూల విరాట్టుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి, ఉపాలయాలలో వినాయక, శ్రీ మాణిక్యాంబాదేవి, ఇరుపక్కల 12 జ్యోతిర్లింగాల ప్రతిమలు మీకు దర్శనమిస్తాయి. అంతేకాదు, జలధరుని నీటి శబ్దం క్షేత్ర ప్రాంగణమంతా గుండెలయగా వినిపించబోతుంది. ఆ కైలాసనాథుడే దిగివచ్చి గిరిశిఖర పర్వతంపై గంగా సమేతంగా శివపార్వతులు ఆసీనులైన గొప్ప ముఖ చిత్రాన్ని అందనంత ఎత్తులో మీకు కనిపించబోతోంది. ఈ సుందర దృశ్యం మన పుణ్యక్షేత్రానికే వన్నె తెచ్చే విధంగా నిలవబోతోంది. ఈ మహత్తర కార్యానికి మీరందరూ సహకరిస్తే సకాలంలో క్షేత్ర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతాయి. క్షేత్ర కట్టడానికి మీ వంతు సాయం దైవదానమై నిలుస్తుంది. ఆ మహాదేవుని కార్యానికి మీరు అందించిన సాయం 1000 రెట్లుగా మార్పు చెందబోతోంది. ఈ మార్పుకు కారణం మీరు అందించిన సాయంతోనే స్వామివారి క్షేత్రం స్వర్గధామంగా మారాలి. రండి, పుణ్యక్షేత్రాన్ని దర్శించి తనివి తీరా స్వామివారిని సేవించి తరించండి. తరతరాలుగా నిలిచిపోయే ఈ క్షేత్ర నిర్మాణంలో మీ కీర్తి ప్రతిష్టలకు మీరు అందిస్తున్న సాయమే గొప్ప బలమై నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ. సర్వే జనాః సుఖినో భవంతు.